రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలు ఈ నెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవం 76ది జరుపుకుంటూ ఉన్నాం. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆనాడు అనేక మంది నాయకులు తెలంగాణ సాయుధ పోరాటంలో నిర్వహించి నైజాం నవాబు నుండి తెలంగాణ విముక్తికి కారకులైనటువంటి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నాయకత్వం, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 4,500 మంది కమ్యూనిస్టులు ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో తమ ప్రాణాలు అర్పించి నైజాం నవాబు నుండి తెలంగాణని విముక్తి చేయడం జరిగింది. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో దాదాపు 10 లక్షల ఎకరాలు ఈ తెలంగాణ ప్రాంతంలో భూస్వాముల నుండి పేద ప్రజలకు పంచిపెట్టడం జరిగింది. ఎప్పుడైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ తెలంగాణ విముక్తి కొరకు పోవడం జరిగి భూములు పంచడం జరిగిందో అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఇది కమ్యూనిస్టుల రాజ్యం అయిపోద్దని కుట్ర చేసి ఏదో వీళ్ళంతా నైజాం నవాబు లొంగిపోయినట్టు తెలంగాణ విముక్తి జరిగినట్టుగా ప్రకటన చేశారు. కానీ అప్పటికే తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక గ్రామాలను విముక్తి చేయడం అనేది జరిగింది. అట్లాంటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఈనాడు వక్రీకరించి చరిత్రను మార్చి ఇవాళ బీజేపీ వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటం ఏదో హిందువులకి ముస్లింలకి జరిగిందని చెప్పేసి మధ్యలో జరిగిన యుద్ధంగా చెప్తా ఉన్నారు. ఆనాడు ముస్లింలు కూడా చాలామంది నైజాం నవాబ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు వాళ్ళు కూడా. కాకపోతే రజాకార్లలో మెజార్టీ నైజాం నవాబ్కు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. కానీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణచివేయడానికి నైజాం నవాబు సహకరించిన వాళ్ళలో అనేక గ్రామాలలో భూస్వాములు, జాగీర్దారులు వాళ్ళందరూ కూడా ఆనాడు నైజాం నవాబు సహకరించారు. వాళ్ళకి ఇప్పుడు ఏదైతే బీజేపీ పేరు చెప్పుకుంటుందో వాళ్ళ ఆనాడు సంఘ్ పరివార్ కానీ జనసంఘ్ పార్టీ కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి సహకరించినటువంటి వాళ్ళే, జమీందారులకి ఒత్తాసు పలికినటువంటి వాళ్ళు. ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటాన్ని కనీసం ఆనాడు ఏ పోరాటంలో కూడా కలిసి రానటువంటి వాళ్ళు ఇవాళ మేము ఆ పోరాటం చేసామని, లేకపోతే తెలంగాణ విముక్తి అని చెప్పేసి జరుపుతూ ఉన్నారు. అట్లనే కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ ఆనాడు ఏదైతే ఇవాళ ఉన్నటువంటి మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఈ ప్రాంతాలలో కూడా తెలంగాణ ఉండేది, నైజాం నవాబ్ పాలన ఉండేది. అది విముక్తి అయిన తర్వాత ఆ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు అధికారికంగా అక్కడ తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు జరుపుతూ ఉంటే ఇక్కడ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ జరపకుండా ఉండటం అనేది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ అధికారపూర్వకంగా జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైనటువంటి వారి కుటుంబాలని లేదా అప్పుడు కొంతమందికి పెన్షన్లు ఇచ్చారు, ఇంకా అనేక కుటుంబాలు మరి చెల్లాచెదరైపోయి వారికి కూడా గవర్నమెంట్ నుంచి ఆదుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో
ఈ నెల 11 నుండి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణం ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వార్షికోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఆనాడు దున్నేవారికే భూమి కావాలని చెప్పి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం కాళ్ళు ముక్త బాంఛన్ దొరనటువంటి చేతులే బంధుకులు బరిసెలు చేతబట్టి మరి భూస్వాములు, మరి పటవారి, పటేలు, దేశ్ముఖులు, జమీందారీ, జాగీర్దారులకు మరి గుండెల్లో రైలు ఎత్తే విధంగా మరి పోరాటం చేయడం జరిగింది. మరి 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మరి హైదరాబాదు సంస్థానం నిజాం నవాబుల ఆధీనంలో ఉంచుకొని మరి సంవత్సరం తర్వాత మరి మనకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పిలుపుడం జరిగింది. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, దొడ్డి కొమరయ్య, చాకల ఐలమ్మ ఇట్లా ఎంతోమంది, మగ్దు మొయినుద్దీన్ వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. ఆ యొక్క తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సుమారు 4500 మంది కమ్యూనిస్టులు ప్రాణాలు వదలడం జరిగింది. మరి ఆనాడే కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో గెరళ్ళ రక్షక దళాలుగా ఏర్పడి మరి 10 లక్షల ఎకరాల భూములను మరి పేదలకు పంచినటువంటి చరిత్ర సిపిఐ కమ్యూనిస్టు పార్టీది. మరి 3000 గ్రామాలను విముక్తి చేసుకోవడం జరిగింది. మరి ఆనాడే తెలంగాణ విముక్తి అవడం జరిగింది. మరి ఏదైతే నైజాం నవాబులు ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాటానికి తలొగ్గి మరి యొక్క హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఆనాడు హైదరాబాద్ యొక్క సంస్థానాన్ని మరి భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈనాడు మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఆనాడు భారత స్వాతంత్రం కావచ్చు, మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగినప్పుడు ఎక్కడ కూడా పాల్గొనలేదు. కానీ ఈనాడు వాళ్ళు ఇది హిందువు ముస్లిం మధ్యలో జరిగిందని వక్రీకరిస్తూ మరి సాయుధ పోరాటాన్ని పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఆనాడు మరి అలా ఆర్ఎస్ఎస్ కావచ్చు, సంఘవారి భక్తి కావచ్చు, ఎవరైనా కూడా ఏ పోరాటంలో పాల్గొనలేదు. మరి అలా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పి మరి ఆనాడు కర్ణాటక, మహారాష్ట్ర, మరి హైదరాబాద్ కలిసి ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రాలు ఇలా కర్ణాటకలో, మహారాష్ట్రలో ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇక్కడ అధికారికంగా నిర్వహిస్తే ఇలా కమ్యూనిస్టులకే పేరు వస్తాయని చెప్పి ఇలా ఎవరు అధికారంలో ఉన్నా కూడా దాన్ని దాటివేయడం జరుగుతుంది. కమ్యూనిస్టు పార్టీగా మేము చెప్తా ఉన్నాం, ప్రభుత్వాలు ఎవరున్నా కూడా ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అధికారికంగా నిర్వహించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం యొక్క చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్పించి అమరవీరుల యొక్క చరిత్ర తెలిసే విధంగా మరి నేటి యువతరానికి తెలిసే విధంగా, విద్యార్థులకు తెలిసే విధంగా పాఠ్య పుస్తకాలలో చేర్పించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా తెలియజేస్తా ఉన్నాం. మరి యొక్క తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాది శంకర్రావు, బాసెట్టి గంగారాము, కస్సాల రామకృష్ణ, పోతుగంటి పోసెట్టి ఇంకా ఎంతో మంది ఇక్కడ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొనడం జరిగింది. మరి అందుకే ఈ యొక్క తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 11 నుండి 17 వరకు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరి యొక్క ప్రభుత్వాలు కూడా అధికారంగా నిర్వహించాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు.